Hi students, welcome to our channel Easy Intermax. We will discuss conic sections exercise 10D Roman number 1 law first problem. So find the eccentricity of hyperbola. So y square by b square minus x square by a square equals to 1. సో మనకి ఇక్కడ ఈక్వేషన్ని ఎలా ఇచ్చారు గివెన్ ఈక్వేషన్. సో గివెన్ ఈక్వేషన్ y square by b square మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 1. సో ఇది ఈ ఈక్వేషన్ ఈ హైపర్బోలా అనేది ఫోకాయ్ అనేవి ఎలా వై యాక్సిస్ మీద ఉంటాయని అర్థమైంది. సో ఈ ఈక్వేషన్ ద్వారా ఎందుకంటే వై స్క్వేర్ బై ఉంది కాబట్టి. సో కాకపోతే మనకి స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుంది. సో స్టాండర్డ్ ఈక్వేషన్ ఓన్లీ న్యూమరేటర్స్ ఒకటే మారుతాయి కదా. సో వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్స్ టు 1. సో మనకి స్టాండర్డ్ ఈక్వేషన్ ఇలా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఈక్వేషన్ ఎలా ఇచ్చారు మనకి ఇక్కడ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 1 అంటే ఏ వాల్యూ బి అయింది, బి వాల్యూ ఏ అయింది అనమాట. సో మనకి ఇప్పుడు ఎసెంట్రిసిటీని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఎసెంట్రిసిటీని ఫైండ్ అవుట్ చేయాలంటే సి బై ఏ. సో సి వాల్యూ ఎంత మనకి ఇక్కడ సి ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదా. మన హైపర్బోలాలో సి వాల్యూని ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ రివర్స్ అయ్యాయి కదా. సో ప్లస్ ఉండి ఎలా ఉన్నా కూడా ఒకటే ఓకే. కాకపోతే ఇక్కడ బి వాల్యూ ఏమైంది మనకి, ఏ వాల్యూ బి అయింది, ఏ ఈక్వల్స్ టు బి. ఈ స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేసినప్పుడు ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు బి అయింది, బి స్క్వేర్ అయింది కదా. సో కాబట్టి ఏ ఈక్వల్స్ టు బి. సో నౌ ఇప్పుడు దీన్ని మనం ఎసెంట్రిసిటీలో మారుద్దాం, ఎసెంట్రిసిటీని ఫైండ్ అవుట్ చేద్దాం. దేర్ఫోర్ ఎసెంట్రిసిటీ ఆఫ్ hyperbola c by a, small e equals to c by a. సో c ఎంత మనకి రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ వాల్యూ ఎంత మనకి ఇక్కడ బి. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క వై స్క్వేర్ యొక్క కోఫిషియంట్స్ ఎలా మారాయి, ఇంటర్చేంజ్ అయ్యాయి. ఈ స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే ఇంటర్చేంజ్ అయ్యాయి కాబట్టి ఈ ఫార్ములా అనేది ఇలా వచ్చిందనమాట. సో నెక్స్ట్ ఫైండ్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ రెక్టాంగులర్ హైపర్బోలా. సో మనం రెక్టాంగులర్ హైపర్బోలా అని ఎప్పుడు అంటాము, ఈక్వేషన్ యొక్క ఏ వాల్యూ బి వాల్యూ ఈక్వల్ అని అన్నాం కదా. సో దీనికోసం మనం సో గివెన్ for an rectangular hyperbola a equals to b. సో అప్పుడు ఎసెంట్రిసిటీ c బై ఏ కదా. c ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో c ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. కాకపోతే ఇక్కడ ఏ వాల్యూ కూడా పి అయిపోయింది. సో ఈక్వల్ కాబట్టి మనం ఇక్కడ ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ రాసుకుందాం. సో ఇప్పుడు ఇదేమవుతుంది, సి ఈక్వల్స్ టు 2 రూట్ ఆఫ్ 2 ఏ స్క్వేర్. సో సి ఈక్వల్స్ టు రూట్ 2 ఏ. సో ఇలా సి వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. ఏ వాల్యూ ఆల్రెడీ ఏ ఈక్వల్ కదా, ఏ ఈక్వల్ టు బి. సో కాబట్టి ఇప్పుడు ఎసెంట్రిసిటీని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఎసెంట్రిసిటీ ఆఫ్ హైపర్బోలా E ఈక్వల్స్ టు సి బై ఏ.
సో సి ఎంత మనకి √2a. సో ఏ వాల్యూ ఏ గెట్ క్యాన్సల్ ఈక్వల్స్ టు √2. సో దిస్ ఈస్ ద ఎసెంట్రిసిటీ ఆఫ్ రెక్టాంగులర్ హైపర్బోలా. సో మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం రెక్టాంగిల్ యొక్క హైపర్బోలా అని ఎప్పుడు అంటాము, ఏ వాల్యూ బి వాల్యూ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఈ పాయింట్ని మనం ఇక్కడ యూజ్ చేసుకొని దీన్ని ఫైండ్ అవుట్ చేసాం. సో నెక్స్ట్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్ ఆఫ్ హైపర్బోలా. సో ఈ గివెన్ హైపర్బోలా ద్వారా మనం కాంజుగేట్ యాక్సిస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో కాంజుగేట్ యాక్సిస్ అంటే మనం y యాక్సిస్ అనుకున్నాం కదా. సో y యాక్సిస్, సో ఫస్ట్ మనం ఈ ఈక్వేషన్ని స్టాండర్డ్ ఫామ్లో మార్చుకొని ఇది x యాక్సిస్ మీద ఉందా y యాక్సిస్ మీద ఉందా ట్రాన్స్వర్సల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో గివెన్ ఈక్వేషన్ (3x² - 4y² = 1). సో మన స్టాండర్డ్ ఈక్వేషన్కి రైట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడు ఆల్వేస్ 1 ఉంటుంది కదా. సో మనం ఈ 1 రావడం కోసం బోత్ సైడ్స్ 12తో డివైడ్ చేద్దాం. సో 4y² / 12 = 12/12. సో 12 ones 12 ones. సో 4 ones are 4 3s are 12, 3 ones are 3 4s are 12. సో ఇది వాల్యూ మనకి స్టాండర్డ్ ఈక్వేషన్. x² / 4 - y² / 3 = 1. సో ఈ హైపర్బోలా ఎలా ఉంది, ఈ ఫోకాయ్ అనేది x యాక్సిస్ మీద ఉంది అని అర్థం. సో అంటే ట్రాన్స్వర్సల్ యాక్సిస్ అనేది x యాక్సిస్ మీద ఉంది. దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ x² / a² - y² / b² = 1. The hyperbola with ఫోకాయ్ ఎలా ఉంటుంది, x యాక్సిస్ మీద ఉంటుంది కదా. సో ఫోకాయ్ ఆన్ x యాక్సిస్. సో x యాక్సిస్ హియర్. దీంతో మనం ఇప్పుడు ఈ స్టాండర్డ్ ఈక్వేషన్తో దీన్ని కంపేర్ చేసుకుందాం. సో హియర్ a² = 4, b² = 3. సో దీని ద్వారా a = 4 అండ్ b² = 3. సో a² అంటే a = 2. సో b వాల్యూ 3 అయితే b = √3. సో మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్. సో ద లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్ ఈజ్ 2b. 2 into b వాల్యూ ఎంత మనం ఫైండ్ అవుట్ చేసింది √3. సో దిస్ ఈస్ ద లెంత్ ఆఫ్ కాంజుగేట్ యాక్సిస్. సో మనం ఇచ్చిన ఈక్వేషన్ని స్టాండర్డ్ ఈక్వేషన్స్లో మార్చుకొని దీని ద్వారా మనం ఇచ్చిన వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం అంతే. నెక్స్ట్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ యాక్సిస్. సో మనం ఈ ఈక్వేషన్ ఈ హైపర్బోలా యొక్క ఈక్వేషన్ యూజ్ చేసుకొని మనం ఇప్పుడు లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ యాక్సిస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ద గివెన్ ఈక్వేషన్ x² - 4y² = 4. సో మనకి ఈ ఈక్వేషన్ యొక్క రైట్ హ్యాండ్ సైడ్లో 1 రావాలి కాబట్టి దీనికోసం మళ్ళీ మనం ఇక్కడ 4తో డివైడ్ చేద్దాం బోత్ సైడ్స్. సో 4/4. సో 4 ones 4 ones 4 ones 4 ones. Therefore equation x² / 4 - y² / 1 = 1. నౌ ఇప్పుడు దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎలా ఉంది ఈక్వేషన్, ఫోకాయ్స్ అనేది x యాక్సిస్ మీద ఉన్నాయి అని అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్
ఎక్స్ స్క్వేర్ x square by a square minus y square by b square equals to 1. The hyperbola with foci on x-axis. So here ఇప్పుడు దీన్ని మనం కంపేర్ చేసుకుందాం. సో a square equals to 4. సో a value equals to 2. Next b square equals to 1. So b equals to 1. So the length of transversal axis 2a kada, so 2 into a, 2 2's 4. This is the length of transversal axis. Transverse axis. So ఇది find out the transverse axis. ఈ విధంగా find out చేసాం. సో నెక్స్ట్ రోమన్ నెంబర్ 2. సో ఇక్కడ మనకి ఫస్ట్ టు 6th ప్రాబ్లం వరకు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే కోఆర్డినేట్స్ ఆఫ్ ఫోకాయ్, వర్టిసెస్, ఎసెంట్రిసిటీ, లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఆఫ్ ది హైపర్బోలా. సో మనం ఇక్కడ ఫోకాయ్ని, వర్టిసెస్ని, ఎసెంట్రిసిటీ, లెంత్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, 4 వాల్యూస్ని. సో గివెన్ ఈక్వేషన్స్ని కంపేర్ చేసుకుంటూ సాల్వ్ చేయడం అంతే. సో మనకి ఇక్కడ ఈ హైపర్బోలా యొక్క ఈక్వేషన్స్, స్టాండర్డ్ ఈక్వేషన్ ఐడియా ఉండాలి, మరి ఫార్ములాస్. సో దీనికోసం ఇంట్రడక్షన్లో ఉండే ఫార్ములాస్ కంపల్సరీ నేర్చుకొని ఎక్సర్సైజ్ని ఈజీగా సాల్వ్ చేయండి. సో కంపేరింగ్ ఎక్స్ స్క్వేర్ బై 16 ఎక్స్ స్క్వేర్ బై, సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇది ఎలా ఉంటుంది, ఈ ఫోకాయ్స్ అనేది ఎక్స్ స్క్వేర్ ట్రాన్స్వర్సల్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటుంది. సో కాబట్టి దీన్ని మనం కంపేరింగ్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్. సో మనకి ఇక్కడ ఈ ఈక్వేషన్ని చూసిన వెంటనే ఈ ఫోకాయ్స్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉందా, వై యాక్సిస్ మీద అర్థమైపోతుంది. ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నట్లయితే మనకి ఈ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ టర్మ్తో స్టార్ట్ అవుతుంది. సో అదేవిధంగా వై యాక్సిస్ మీద ఉన్నట్లయితే ఫోకాయ్ పాయింట్స్ మనకి ఈక్వేషన్ అనేది వై స్క్వేర్తో స్టార్ట్ అవుతుంది. సో ఇదన్నమాట డిఫరెన్స్. సో ఈ డిఫరెన్స్తో మనం వీటినన్నిటిని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్స్ టు 1. కంపేర్ చేద్దాం. సో కంపేర్ చేస్తే ది హైపర్బోలా అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఫామ్ అయి ఉంది అని అర్థం. సో ద హైపర్బోలా విత్ ఫోకాయ్ ఎక్స్ యాక్సిస్, ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉందని ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయడం. సో ఎక్స్ యాక్సిస్ మీద మనకి పాయింట్స్ ఎలా ఉంటాయి, 0, ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, వై కోఆర్డినేట్ 0, ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, వై కోఆర్డినేట్ 0 ఆన్ ఎక్స్ యాక్సిస్ పాయింట్ ఇలా ఉంటుంది. అదే ఆన్ వై యాక్సిస్ మీద పాయింట్ ఉన్నట్లయితే మనకి ఎలా ఉంటుంది, ఆ పాయింట్ అనేది ఎక్స్ కోఆర్డినేట్ 0 అయిపోతుంది, వై కోఆర్డినేట్ ఉంటుంది. సో ఇదొక్కటి మనం ఇక్కడ ఫోకాయ్స్ని, వర్టిసెస్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎక్స్ యాక్సిస్ మీద ఉండే పాయింట్ ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, వై కోఆర్డినేట్ 0, వై యాక్సిస్ మీద ఉండే పాయింట్స్ ఎక్స్ కోఆర్డినేట్ 0, వై పాయింట్ వై కోఆర్డినేట్ ఉంటుందన్నమాట. ఇదొక ఐడియా ఉంటే మనం ఫోకాయ్స్ని మరియు వర్టిసెస్ని ఎలా ఎక్స్ యాక్సిస్ మీద, వై యాక్సిస్ మీద ఉన్నట్లయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే పాయింట్ ఎలా ఉంటుంది, ఫోకాయ్ పాయింట్ ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, వై కోఆర్డినేట్ 0. సో ఇదొకటి ఐడియా ఉండాలన్నమాట.
సో నెక్స్ట్ ద హైపర్బోలా విత్ ఫోకాయ్ ఆన్ ఎక్స్ యాక్సిస్. సో దీని ద్వారా మనం కంపేర్ చేసుకుంటే ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 16 హియర్. ఇప్పుడు ఏ వాల్యూ 4 అండ్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు 9. సో బి ఈక్వల్స్ టు 3. మళ్ళీ మనకి ఇక్కడ సి వాల్యూ కావాలి కదా, 4 ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో సి ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో రూట్ ఆఫ్ 16 ప్లస్ 9 ఈక్వల్స్ టు రూట్ 25. సో సి ఈక్వల్స్ టు 5. సి వాల్యూ ఎంత మనకి ఇక్కడ 5. సో ఇప్పుడు ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం ఫోకాయ్ని వీటినన్నిటిని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫోకాయ్, ఇప్పుడు ఈ ఫోకాయ్స్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నాయి. పాయింట్స్ ఎలా ఉంటాయి, ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, వై కోఆర్డినేట్ 0. సో ప్లస్ ఆర్ మైనస్ 5, 0. అదేవిధంగా సెకండ్ వన్ వర్టిసెస్ సేమ్ ఎక్స్ యాక్సిస్ ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ 0, ప్లస్ ఆర్ మైనస్ ఏ వాల్యూ 4, 0. నెక్స్ట్ థర్డ్ వన్ లెంత్ ఆఫ్ ది eccentricity E equals to C by A. So C equals to 5/4 అంతే. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది లాటెస్ట్ రెక్టమ్. ఈక్వల్స్ టు 2b స్క్వేర్ బై ఏ. సో బి వాల్యూ ఎంత మనకి ఇక్కడ 3, బి స్క్వేర్ వాల్యూ 9. సో 2 into 9/4, 2 1s 2 2s 9/2. దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ లాటెస్ట్ రెక్టమ్. సో మనకి ఇక్కడ ఈ 4 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు, మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. సో అంతే అనమాట. సో మనం ఇక్కడ ఇది ఒక ఈ ఈక్వేషన్స్ గుర్తుండి ఫోకాయ్స్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉందా, వై యాక్సిస్ మీద ఉందా ఫైండ్ అవుట్ చేయడం. ఈ పాయింట్స్ని ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది 0, వై యాక్సిస్ మీద ఉంటే 0, వై ఇలా రాసుకొని, అంటే ప్లస్ ఆర్ మైనస్ సి ఇలా రాసుకొని మనం ఫైండ్ అవుట్ చేయడం అంతే. సో నెక్స్ట్ వై స్క్వేర్ బై గివెన్ ఈక్వేషన్ ఇది. సో కంపేరింగ్ y square by a square minus x square by b square equals to 1. సో ఇప్పుడు ది హైపర్బోలా ఎలా ఉంటుంది, వై యాక్సిస్ ఫోకాయ్ పాయింట్స్ వై యాక్సిస్ మీద ఉంటుంది. సో హైపర్బోలా with foci on y-axis. సో y-axis మీద ఉంటుంది. సో దీని ద్వారా ఇప్పుడు మనం హియర్ a square equals to 9. సో a వాల్యూ 3. సో b square equals to 27. b equals to రూట్ ఆఫ్ 27. సో 27కి రూట్ లేదు, సో రూట్ 27. సో ఆల్సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సి ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ వాల్యూ ఎంత 9, బి స్క్వేర్ వాల్యూ 27. సో రూట్ ఆఫ్ 36 యొక్క రూట్ 6, సి ఈక్వల్స్ టు 6. సో నెక్స్ట్ మనం ఫోకాయ్ ఎలా ఉంటుంది, వై యాక్సిస్ మీద పాయింట్ వై కోఆర్డినేట్ ఉంటుంది. సో ప్లస్ ఆర్ మైనస్ సి. సో 0, ప్లస్ ఆర్ మైనస్ 6. సో సెకండ్ వన్ వర్టిసెస్ 0, ప్లస్ ఆర్ మైనస్ ఏ ఈక్వల్స్ టు 0, ప్లస్ ఆర్ మైనస్ ఏ వాల్యూ 3. థర్డ్ వన్ eccentricity.
E equals to C by A. 6 by 3 equals to 2. 3 ones, 3 twos. Fourth, length of lattice rectum equals to 2b square by A. So 2 into 27 by 3. A value 3. So 3 ones, 3 nines. So 2 nines, 18. This is the length of lattice rectum. Next, సో దీన్ని మనం స్టాండర్డ్ ఈక్వేషన్లోకి మార్చుకుందాం ఇచ్చిన ఈక్వేషన్కి. సో 9y² - 4x² ఈక్వల్స్ టు 36. సో మనం డినామినేటర్లో 36తో డివైడ్ చేద్దాం. (36 by 36). సో 36, 4 ones, 4 nines, 9 ones, 9 fours. సో y² - 4 x² by 9 equals to 1. So comparing with y² by a² minus x² by b² equals to 1. So the hyperbola is with foci y axis మీద ఫామ్ అయి ఉంది. సో y axis so a² here a² equals to 4. So a equals to 2. b² equals to 9. b equals to 3. C equals to root of a² plus b². So C 4 plus 9 equals to 13. So C value 13. సో ఇప్పుడు మనం ఫోకాయిని వీటినన్నిటిని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఫోకాయి 0, ± C. 0, ± √13. So second one vertices 0, ± C equals to 0, ± 2. Third one eccentricity E equals to C by A. C equals to √13 by A2. So fourth one length of lattice rectum (2b² by A) equals to 2 into b² 9 by 2. So 2 get cancelled, 9. This is the lattice rectum. So next fourth one solution. Given hyperbola is 16x² minus 9y² equals to 576. సో మనం ఇప్పుడు దీన్ని 576తో
డివైడ్ చేద్దాం. సో ఎందుకంటే మనకి ఈక్వల్కి రైట్ హ్యాండ్ సైడ్లో 1 రావాలి వాల్యూ. సో 576 డివైడెడ్ బై 576. సో ఇక్కడ మనం 16తో క్యాన్సిల్ చేస్తే 16 1s 16 36. 9తో క్యాన్సిల్ చేస్తే 9 6 9 4s. సో ఇప్పుడు ఈక్వేషన్ ఏమైంది, ఎలా ఫామ్ అయింది మనకి, x²/36 మైనస్ y²/64 ఈక్వల్స్ టు 1. నౌ దీన్ని మనం ఇప్పుడు కంపేర్ చేసుకుందాం. కంపేరింగ్ విత్ x²/a² minus y²/b² equals to 1. The hyperbola with foci on x-axis. So a² equals to 36, a equals to 6, b² equals to 64, b equals to 8. Also c equals to root of a² plus b². So a² 36 plus 64, root of 100 equals to 10. So c equals to 10. దీని నుండి మనం ఇప్పుడు ఫస్ట్ పాయింట్ foci plus or minus c, 0 plus or minus 10, 0, ఎందుకంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. సో సెకండ్ వన్ vertices plus or minus a, 0 equals to plus or minus 6, 0. So third one eccentricity c by a. So c equals to 10 by 6, 5 3. So 5 by 3. Next, length of lattice rectum. Two b² by a. So 2 into b value 64 by 6. 2 1s 2 3s 64 by 3. This is the length of ఈ 4 వాల్యూస్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. సో గివెన్ ఈక్వేషన్ 5y² minus 9x² equals to 36. సో 1 రావాలి, 35 36తో మల్టిప్లై చేద్దాం. 9x² by 36 equals to 36 by 36, 1. సో 9 1s 9 4s. సో 5 టేబుల్తో ఇది క్యాన్సిల్ కాదు. సో దీన్ని మనం ఇక్కడ ఈ న్యూమరేటర్లో ఉన్నదాన్ని డినామినేటర్లో పంపిద్దాం. సో ఇది ఇలా ఫామ్ అవుతుంది, 36 by 5 x² by 4 equals to 1. సో నౌ విత్ కంపేరింగ్ విత్, సో ఇది y యాక్సిస్ మీద ఉంటుంది ఎందుకంటే y²తో స్టార్ట్ అయింది. కంపేరింగ్ y² by a². సో మైనస్ x² by b² equals to 1. The hyperbola with foci on y-axis. సో దీని నుండి a² equals to 36 by 5, a equals to 6 by root 5 ఎందుకంటే రూట్కి 5 root 5. b² equals to 4. So implies b equals to 2. Also
c square equals to a square plus b square equals to 36 plus 4. సో ఇక్కడ 36 ఏ స్క్వేర్ వాల్యూ 36/5. సో దీన్ని ఇప్పుడు మనం ఎల్సిఎం తీద్దాం. ఎల్సిఎం 5 36 5 4 20. సో ఇక్కడ 56/5. సో దీన్ని మనం c ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ 56ని మనం ఎలా రాసుకోవచ్చు? 4 into 14 by 5. 14 4 56. సో ఇది రూట్ 5. సో దీన్ని మళ్ళీ c ఈక్వల్స్ టు 4కి రూట్ ఏమవుతుంది? 2√14/5. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఫోకాయిస్ని వీటినన్నిటిని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫోకాయి 0, ± c. సో 0, c వాల్యూ ఎంత వచ్చింది మనకి? √2√14/5. సో సెకండ్ వర్టిసెస్ 0, ± a ఈక్వల్స్ టు 0, ± a వాల్యూ 6/5. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఎసెంట్రిసిటీ E ఈక్వల్స్ టు c/a. సో c వాల్యూ ఎంత మనకి ఇప్పుడు ఇక్కడ? 2√14/5. సో సారీ, ఇక్కడ √5 కదా, ఇక్కడ ఇది √5. సో √5 a ఈక్వల్స్ టు 6√5. సో 6√5. సో ఇది డినామినేటర్ గెట్ క్యాన్సల్, 2 1s 2 3s. సో √14 మిగిలింది న్యూమరేటర్లో, డినామినేటర్లో 3. సో దిస్ ఈస్ ద వాల్యూ. సో నెక్స్ట్ ఫోర్త్ వన్ లెంత్ ఆఫ్ లాటిస్ రెక్టమ్. (2b²/a). 2 into 4 2 into 4/6√5 equals to 2 1s 2 3s. సో 4/3 ఈ √5 అనేది మనం న్యూమరేటర్లో పంపిద్దాం. సో √5 ది వాల్యూ 4√5. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం. సొల్యూషన్. సో మనం ఇది స్టాండర్డ్ ఈక్వేషన్ ఫామ్లో రాసుకోవాలి. ద స్టాండర్డ్ ఈక్వేషన్ 49y² - 16x²/784. సో ఇప్పుడు మనం దీన్ని 785తో డివైడ్ చేద్దాం. -16x²/784 ఈక్వల్స్ టు 784/784. సో 784 get cancelled. సో 49 ones, 49 16s. సో 16 ones 16 49s ఇదన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి స్టాండర్డ్ ఈక్వేషన్ y²/16 x²/49 ఈక్వల్స్ టు 1. సో ఇది y² స్టార్ట్ అయింది. సో హైపర్బోలా అనేది y యాక్సిస్ మీద ఉంది, అంటే ఫోకాయ్ పాయింట్స్ అనేది y యాక్సిస్తో మీద ఉంది. సో కంపేరింగ్ y²
a square minus x square by b square equals to 1. The hyperbola is with foci on y-axis. సో దీని ద్వారా మనకి ఏ స్క్వేర్ వాల్యూ, బి స్క్వేర్ వాల్యూ, సి స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు 16, a equals to 4 and b square equals to 49, so b equals to 7. Also c is equals to root of a square plus b square, root of 16 plus 49 equals to root 65. సో ఇప్పుడు దీని నుంచి మనం ఫోకాయిని ఫైండ్ అవుట్ చేయాలి, వర్టిసెస్ని. సో ఫోకాయ్ 0, ప్లస్ ఆర్ మైనస్ సి, ఎందుకంటే వై యాక్సెస్ మీద ఉంది. సో 0, ప్లస్ ఆర్ మైనస్ రూట్ 65. సో నెక్స్ట్ సెకండ్ వన్, వర్టిసెస్ 0, ప్లస్ ఆర్ మైనస్ ఏ ఈక్వల్స్ టు 0, ప్లస్ ఆర్ మైనస్ 4, ఏ వాల్యూ 4. నెక్స్ట్ థర్డ్ వన్, eccentricity E equals to C by A. So C equals to root 65 by 4. Next, length of lattice rectum. Lattice rectum 2b square by A. So 2 into b square value enta 49 by A value 4. So 2 1s 2 2s 49 by 2. సో మనం రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ టు 6th ప్రాబ్లం వరకు సింప్లిఫై చేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ కమెంట్స్. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Max. Thank you.